కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క టాపిక్ కూడా. హ్యూమన్ ఆంథ్రోపాలజీలోకొచ్చేటప్పటికి ఏమేమొస్తాయి, ఏమేం టాపిక్స్ ఒస్తాయనేది మనం చూసాం. చివరగా ఉన్న టాపిక్ ఏంటంటే హ్యూమన్ మైండ్‌సెట్. ఈ హ్యూమన్ మైండ్‌సెట్ గురించి మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనేది ఈ క్లాస్ ద్వారా మనం చూద్దాము. దాన్ని ప్రారంభించటానికి ముందు బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనాన్ని తీసి మనం దాన్ని స్టార్ట్ చేసుకుందాం. అయితే సామెతలు 19 అధ్యాయం 21 వచనం ఒకసారి చదువుదామండి. సామెతలు 19 అధ్యాయం 21 వచనంలో ఏమని చెప్పారంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. అయితే యెహోవా తీర్మానమే స్థిరము. మనం మాట్లాడుకునే టాపిక్ మైండ్ సెట్ గురించి. అంటే ఆలోచనలు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. అంటే అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో, అనేక మంది మనుషుల ప్రభావాలతో, అనేకమైన విధాలుగా నరుని ఆలోచనలనేవి ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా స్థిరపరుచుకోగలుగుతాము అంటే, యెహోవా తీర్మానం చేత మాత్రమే దాన్ని స్థిరముగా ఉంచుకోగలుగుతాం. అది మనకి సామెతల గ్రంథం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉంది. దాని ద్వారా మనం దాన్ని మూల వాక్యం కింద తీసుకుంటే హ్యూమన్ మైండ్ సెట్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేని ద్వారా స్థిరపరుచుకోవాలి అనేది మనం చూద్దాం. అయితే మనం ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలన్నా, లేకపోతే ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఇంకా ఇంకా చెప్పాలంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలన్నా, నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా గానీ, మనకి ఈ హ్యూమన్ ఆంథ్రోపాలజీ అనేది చాలా అవసరం. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి టాపిక్ కూడా ఎందుకు అవసరం? అసలు ఏంటి అనేది చూసాం. అయితే చిట్ట చివరగా మనం నేర్చుకుంటున్న మైండ్ సెట్ అనేది దానిలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందనమాట. అవతలి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది? అవతలి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? లేకపోతే నా మైండ్ సెట్ ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మారిపోయింది? నేనెట్లా ఉన్నాను? ఎందుకు ఈ విధంగా ఉన్నాను? అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండగలిగితే గనక మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగటం గానీ, అవతల వాళ్ళ సిట్యుయేషన్స్ అర్థం చేసుకోగలగటం గానీ చాలా బాగా అండర్‌స్టాండింగ్ చేసుకునే పవర్ మనకి పెరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే గనక మనం మన పూర్వీకుల మైండ్‌సెట్ ఎట్లా ఉండేది అనేది ఆలోచిస్తే గనక, మన పూర్వీకులకి ఫోన్‌లు లేవు. మోటార్ వెహికల్స్ లేవు. ఎట్లా ఉండేవాళ్ళంటే వాళ్ళు దేనికైనా గానీ ప్రకృతి మీద ఆధారపడేవారు. వాళ్ళు ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు. ప్రకృతితో ఎక్కువ సమయాన్ని గడపడానికి వాళ్ళకి టైం ఉండేదనమాట. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ గానీ, ఎక్కువ జర్నీలు చేయడం గానీ, ఇలాంటి వాటిలి కన్నా ఎక్కువగా వాళ్ళు ప్రకృతితో గడపడం అనేది ఎక్కువ చేసేవారనమాట. వాళ్ళు ప్రకృతితో గడపటం వల్ల ఏమయ్యేదంటే, ఆ ప్రకృతి యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండేది. మామూలుగా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉండేది? ఎక్కువగా చుట్టూ ఉన్నటువంటి జంతువులతో గాని, చుట్టూ ఉన్నటువంటి మొక్కల మీద గాని, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గాని, వాటిల్ని ఎక్కువగా అంచనాలు వేసుకొని ముందుకు సాగుతూ ఉండేవారనమాట. అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే గనక ఆహ్, ప్రకృతి నుంచి ఆయుర్వేదాన్ని కనుగొనగలిగారు వాళ్ళు. ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేద వైద్యాన్ని చేయగలిగారు. ఇంకా చెప్పాలంటే ప్రతి దానికి కూడా ప్రకృతి మీద ఆధారపడేవారనమాట. నేచర్ నుంచి వచ్చే సంపదని వాళ్ళు తీసుకోగలిగారు. లేకపోతే నేచర్ మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. నేచర్‌తో ఎక్కువ సంబంధం కలిగి ఉండేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే అప్పట్లో ప్రకృతిని ఎక్కువగా పూజించేవారు. చెట్లను పూజించటం, రాళ్ళను పూజించటం, అలాగే ప్రకృతి నుంచి ఉన్నటువంటి ఏదో ఒక దాన్ని వాళ్ళని రక్షించే ఆయుధం అవనివ్వనివ్వండి, వాళ్ళకి ఆహారాన్నిచ్చే పంట పొలం అవనివ్వండి, లేకపోతే వాళ్ళు వా వాళ్ళని ఏ ఏ ఏదైతే వర్షం వస్తుందనుకోండి, వాళ్ళు పంటలు పండడానికి వర్షం దేవుడనేవారు. పంటలు పండితే భూదేవి తల్లి అనేవారు. అట్లా ప్రతి దానికి కూడా ప్రకృతి మీద ఆధారపడి డిపెండ్ అయ్యి దాన్నే పూజించటం, దానితోనే ఉండడం, దానిలోనే మమేకమైపోవడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా ఏమైందంటే ప్రకృతే అంతా. అది మనకి దేవుడైనా,
జీవనాధారమైనా, లేకపోతే మనల్ని నడిపించేదైనా, మన భవిష్యత్తయినా గాని అదే అనే ఆలోచనలో అంటే అలాంటి మైండ్ సెట్‌తో పూర్వీకులనేవాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి ఆరాధనే వాళ్ళు చేసేవారనమాట. ప్రకృతి మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉండేయి? ప్రకృతి అంతా కాబట్టి మనల్ని పుట్టించింది కూడా ప్రకృతే. మనం చనిపోతే కూడా ఈ భూదేవతల్లోకే వెళ్తాం. మేము ఏజెన్సీ ట్రిప్‌లో ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఒక ముసలాయనతో మాట్లాడామనమాట. ఆయనకి దగ్గర దగ్గరగా 102, 110 సంవత్సరాలో ఎంతో గాని అన్నారు. చాలా ముసలాయననమాట. కట్టుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు. అయితే "తాత నువ్వు చనిపోతే ఎక్కడికెళ్తావంటే" "భూదేవతల దగ్గరికెళ్ళిపోతాను. ఆహ్, అమ్మ అమ్మ దగ్గరికెళ్ళి నుంచొచ్చాము. భూమి ఒక దేవుడు. మళ్ళీ మనల్ని అక్కడికే తీసుకెళ్ళిపోద్ది. సో, ఆ ప్రకృతిలో ఉన్న ఆ భాగం దేవుడు. లేకపోతే దేవత. చెట్టు నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది. కాబట్టి దాన్ని పూజించాలి. అలాంటి మైండ్ సెట్‌లనేవి మన పూర్వీకులు కలిగున్నారు. అలాగే మన జనరేషన్ కన్నా చెప్పాలి అంటే 90స్‌లో జనరేషన్‌లో ఉన్నవాళ్ళు గాని, దానికి ముందున్న వాళ్ళు గాని ఏ విధంగా ఉండేవారు అని అనుకుంటే గనక, ఆళ్ళెట్లా ఉండేవాళ్ళు? ఫోన్‌లు లేవప్పటికి. కాబట్టి ఎక్కువ బయట ప్రపంచం అంటే వేసవికాలం వచ్చినా, సెలవులొచ్చినా చిన్న పిల్లల్ని తీసుకుంటే ఎట్లా ఉండేవాళ్ళంటే ఇదివరకు బయట ఆడుకోవడానికి, పిల్లలతో కలిసి ఆహ్, ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా గానీ, ఎక్కువగా బయట చుట్టూ ఉండే మనుషులతోటి కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండేయి. ఎట్లా? ఒకరికొకరు సహాయం జేసుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఎక్కువ సాయంత్రం అయ్యేటప్పటికి ఈవినింగ్ టైమింగ్స్‌లో అందరూ కూడా ఇదివరకు ఇప్పుడు ఇల్లు దగ్గర ఎవరి దగ్గర కనిపించట్లేదు గానీ, ఇదివరకు ఇల్లు బయట అరుగులు కట్టేసి ఉండేయన్నమాట చిన్న చిన్నగా. ఇదివరకు పల్లెటూరుల్లో మీరు చూస్తే కనబడతాయి. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఉండట్లా పల్లెటూరుల్లో కూడా. కానీ ఇదివరకు గుమ్మానికి ఎదురుగా అరుగులు కట్టేవారనమాట. వాటిల ద్వారా ఏంటంటే, అక్కడ నలుగురొచ్చి సాయంత్రం అయ్యేటప్పటికి చల్లగా ఉందంటే కూర్చునేవారు. కూర్చొని ఆ మాట, ఈ మాట మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. దాని ద్వారా వాళ్ళ యొక్క మనస్తత్వం లేకపోతే మైండ్‌సెట్ ఎట్లా ఉండేది? వాళ్ళ మీద ఎవరి ప్రభావం పడేది అంటే, చుట్టూ మాట్లాడుకుంటున్న వాళ్ళ ప్రభావం పడేది. వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టో, లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని అనుకరించడమో, లేకపోతే వాళ్ళలాగా మనం ఉండాలి అనే ఆ విధానమైన మైండ్‌సెట్ అనేది మనకి అలవాటవుతూ ఉండేదనమాట. బయట పిల్లలతో మన పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు, అవతల పిల్లవాడు ఒకవేళ మంచి నేర్చుకుంటే మంచి నేర్చుకునేవాడు. లేదా అవతల పిల్లవాడు చెడ్డగా ఉన్నాడనుకోండి, ఆ చెడ్డతనమే మన పిల్లవాడి మీద కూడా ప్రభావం పడేది. ఎన్ ఎందుకు ఇదంతా అంటే చుట్టూ ఉన్న పరిసరాలనమాట. అంటే మన పిల్లలు ఎవరితో ఉంటున్నారు? ఇదివరకు ఒక పాత సామెతుండేది. 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే వాడులా వీడవుతాడు అనేసి అనేవారు. అదే విధానం ఏంటి? మనుషులతో మమేకమవ్వడం అనమాట. ఆ మనుషులతో మమేకమవ్వడం వల్ల ఏమైంది అంటే, వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఇవతల మనుషుల మీద ఉండేది. వాళ్ళ మైండ్ సెట్ అనేది ఆ విధంగా ట్యూన్ అవ్వడం జరిగేదనమాట. అలాగే దానివల్ల ఏమైంది అంటే, రాను రాను ప్రకృతిని పూజించే ప్రతి వ్యక్తి కూడా ఏమైందంటే, మనుషులు తయారు చేసిన విగ్రహాల మీద లేతే వాటిల్ని పూజించటం అని చెప్పి అదే ఆలోచనలోకి రావడం మొదలైంది. అలా మనుషులు ఒక గుళ్ళు కట్టడం గాని, గోపురం నిర్మించటం గాని, లేకపోతే దానిలో విగ్రహాలు తయారు చేయించి పెట్టడం గాని, ఇలాంటివన్నీ కూడా ప్రారంభమయ్యాయన్నమాట. దాని తర్వాత చూస్తే గనక మన ఫ్యూచర్ జనరేషన్ అంటే క్లియర్‌గా చెప్పాలంటే మీరు, మీ తర్వాత జనరేషన్. ఫ్యూచర్ జనరేషన్స్ చూసుకుంటే మీరు ఎక్కువగా ఎవరితో గడుపుతున్నారంటే మొబైల్ ఫోన్‌తో గడుపుతున్నారు. ఎక్కువ దేన్ని ఉపయోగిస్తున్నారంటే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మీ మీద ఎవరి ప్రభావం ఉంటది అనంటే గనక వాటిలి ప్రభావమే ఎక్కువగా ఉంటది. ఆ టెక్నాలజీ ప్రభావం, ఆ మొబైల్ ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈవెన్ కాలిక్యులేటర్ కూడా మనలో మనకి ఎట్లా అయిపోయిందంటే ఏదైనా కాలిక్యులేట్ చేయాలంటే ఇదివరకు కనీసం ఇంట్లో సరుకులు తెచ్చిన లిస్టో లేకపోతే ఏ పాలు పోయించుకున్న వాడి దగ్గరో మనం ఎంతయింది కాలిక్యులేట్ చేయాలంటే కనీసం పెన్ను పేపర్ మీద ఏసుకోవడమో లేకపోతే మైండ్‌కి పని చెప్పడమో చేసేవారం. కానీ ఇప్పుడు మన మైండ్ సెట్‌లు ఎట్లా తయారైనియి? మన చేతిలో ఫోనుంది. అందులో కాలిక్యులేటర్ ఉంది. సో, మన మైండ్‌ని ఎందుకు కష్టపెట్టడం? ఆ విధమైన మైండ్ సెట్‌కి మనం వచ్చేసాం. దాని ప్రభావం ఏంటి? ఎందువల్ల అది అలా చేంజ్ అవ్వాల్సొచ్చింది అనంటే గనక
టెక్నాలజీ. డిపెండ్ ఆన్ టెక్నాలజీ. మనందరం దేని మీద డిపెండ్ అయిపోతున్నాం? టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతున్నాం. మొబైల్ ఫోన్ మీద డిపెండ్ అయిపోతున్నాం. మనకేమైనా తెలీదా? వంట రాదా? ఫోన్‌లో కొడదాం. యూట్యూబ్‌లో కొడదాం. అది ఎలా చేసినప్పటికీ మనం దాన్ని చేసేస్తాం. అది తప్పా, ఒప్పా అనేది కరెక్ట్ కాదు మనకి. అది కాదు మనకి యూట్యూబ్‌లో చూడడం వచ్చు. టెక్నాలజీ మీద ఆధారపడడం వచ్చు. దాంతో పాటు మన పిల్లలు ఇదివరకు గేమ్స్ బయటికెళ్ళి పిల్లలతో ఆడుకోవడం, బయటికెళ్ళి ఏదో ఎక్కడో చోట ఆడుకోవడం కాదు. ఫోన్‌లో ఆడుతున్నారు. ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారు. ఫోన్‌తో గేమ్ ఆడుతున్నారు క్లియర్‌గా మాట్లాడుకుంటే. మనిషికి సంబంధాలు తెగిపోయి ఎవరికి సంబంధాలొచ్చినియి అనంటే ఫోన్‌కి, మనిషికి సంబంధాలనేవి పెరిగిపోయినాయన్నమాట. ఇవన్నీ కారణం ఏంటి అనంటే గనక పరిసరాల ప్రభావం. పరిసరాలు మన మైండ్ సెట్‌ని ప్రభావితం చేస్తాయనడానికి ఒక ఉదాహరణ అన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మన పూర్వీకులు ఎలా ఉన్నారు? ఒక రకమైన మైండ్ సెట్‌లో ఉన్నారు. అలాగే 19 జనరేషన్‌కి ముందు 90 జనరేషన్ ముందు ఉన్నవాళ్ళు అంటే పూర్వీకుల తర్వాత జనరేషన్ ఎట్లా ఉన్నారంటే మనుషులతో మమేకమై ఉన్నారు. ఈ 2 ఉన్నప్పుడు ఏమయ్యేదంటే మనుషులతో మమేకమవ్వడం, ప్రకృతితో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆహ్, వాటి యొక్క ప్రభావం వీళ్ళ మీద పడి ఎంతో కొంత మనుషులతో ఆత్మీయ సంబంధమో, బంధమో లేకపోతే ప్రకృతితో బంధమో, ఒక ప్రేమ అనే స్వభావం అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం ఒక యంత్రంతో ఉంటున్నాం. సో, దాని యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటారు? ప్రేమ అలాంటివి ఆటిలకి ఆ యంత్రాలకుండవు. మనం ఏది చెప్తే అది చేస్తుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్‌గా ఒక స్క్విడ్ గేమ్ తీసుకున్నాం అనుకోండి. ఆ గేమ్‌లో ఏముంటది అనంటే గనక ఒక బొమ్మ ఆడిపిస్తూ ఉంటది మిగతా వాళ్ళని. ఒకవేళ ఆళ్ళు గనక సరిగ్గా ఆడకపోతే వాళ్ళని షూట్ చేసి చంపేస్తది. చిన్నప్పటి నుంచి ఎంతో కొంత మామూలుగా అంటే ఐ మీన్ బయట ప్రభావాల అలవాటయ్యున్న వాళ్ళు వేరు గాని, ఇప్పుడు పుట్టిన పిల్లలు, పుట్టిన జనరేషన్‌కి అదే కొత్త. అదే గేమ్‌ని చూసి బయట ఆడు ఆలోచించే విధానం ఎట్లా ఉంటది? చాలా ఘోరంగా ఉంటదనమాట. దాని ప్రభావం ఆ పిల్లోడి మీద ఉంటది. ఇదివరకు కార్ గేమ్ ఒకటుండేది. గేమ్ ఎట్లా అంటే ఇంకా కారు రన్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు, లేకపోతే మనం వెళ్తున్నప్పుడు ఏదైనా కార్ కనిపిస్తే అందులో ఉన్న వాళ్ళని కొట్టేసి మనం ఆ కార్ తీసుకొని ఎళ్ళిపోవచ్చనమాట. ఆ గేమ్ మైండ్ ఆ గేమ్ ఆడిన తరువాత బయట ప్రపంచాన్ని చూస్తే మనకెట్లా ఉండేదంటే, అబ్బా! నిజంగానే గదా! ఆడిని కొట్టేసి మనం ఆ కార్ తీసేసుకుంటే ఎంత బావుండును. అంటే మన మైండ్ సెట్ దేన్ని బట్టి మారిపోతుంది? అవతల ఏదైతే చేస్తున్నామో, దేనితో అయితే ఎక్కువ గడుపుతున్నామో, దానివల్ల మన మైండ్ సెట్ అనేది ఆ విధంగా ట్యూన్ అయిపోతుంది. దానివల్ల మంచా, చెడనేది ఆలోచించట్లేదు గానీ, దాన్ని స్థిరపరుచుకోవడం ఎలా అనేది మనం ఈరోజు క్లాస్‌లో చూడబోతున్నాం అనమాట. అంటే దేవుని వైపు స్థిరపరుచుకోవడం ఎలా? యెహోవా తీర్మానమే స్థిరమని మనం చదివాం కదా వాక్యం ద్వారా. ఆ విధంగా స్థిరపరుచుకోవాలి. పరిస్థితులకు, పరిసరాలకు ఏదైతే నీ చుట్టూ ఉన్న మనుషులు ప్రభావాలకి లోను కాకుండా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక క్వెషన్ ఏసుకో. మామూలుగా మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంది? పూర్వీకుల దగ్గర నుంచి కూడా మారుతూ ఉంది. మారింది. ఇంకా మారుద్ది కూడా ఫ్యూచర్‌లో. కొత్తగా ఎళ్ళేటప్పటికి ఇంకా చాలా రకాల మార్పులు మనం చూస్తాం మనుషులు. మనం ఇలా ఉన్నాం గదా! మన పిల్లలు కూడా ఇలాగే ఉంటారులే అనుకోవడం చాలా తప్పు. మనం దేవుడిని ఇలా అర్థం చేసుకున్నాం గదా! మన పిల్లలు కూడా అలాగే అర్థం చేసుకుంటారు అనుకోవడం తప్పు. వాళ్ళకి ఇంకా మెచ్యూర్డ్ ఆలోచన ఉంటది. మనం ఎంత తెలుసుకున్నా కూడా వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటాం. అలాంటి మైండ్ ఇదిలో పిల్లలు ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు గడిపేది యంత్రాలతో. యాంత్రికమైన లైఫ్‌లోకి వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళ యొక్క జనరేషన్ అర్థం చేసుకొని మనం ఉండాలి అంటే, మనం కన్ఫర్మ్‌గా చాలా తెలుసుకొనుండాలి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే అవన్నీ కాదిప్పుడు. ఇప్పుడు నువ్వెక్కడున్నావసలు? ఆలోచించుకో ఒక్కసారి. మనుషులతో ఉన్నావా? వాళ్ళ ప్రభావం నీ మీదుందా? మొబైల్‌తో ఉన్నావా? వాళ్ళ ప్రభావం నీ మీదుందా? ప్రకృతితో గడుపుతున్నావా? దాని ప్రభావం నీ మీదుందా? ఏ విధంగా నువ్వున్నావు? నీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే ఎక్కడ ఆగిపోయావు నువ్వనేది నీకు అర్థమవుతుంది. నీ కుటుంబం దగ్గర ఆగిపోయావా? నువ్వున్న ఊర్లో ఆగిపోయావా? లేకపోతే నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో ఆగిపోయావా?
ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేకుండా, ఎక్కడో చోట నీ మైండ్‌సెట్ ఆగిపోయింది. అంటే ఎట్లా చెప్పగలను గనక, నీ మైండ్‌సెట్ నీ పరిసరాల మీద ఆధారపడినా, లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధారపడినా, నీ మొబైల్ మీద ఆధారపడినా గాని, లేదా నీ స్నేహితులు, నీ ఫ్రెండ్స్ వీట్లి మీద ఆధారపడిందనేది నీవు ఎలా అర్థం చేసుకోగలుగుతావు అంటే, రీసెంట్‌గా ఒక పాప నాతో మాట్లాడింది. యాక్చువల్‌గా నేను లాయర్‌గా చేస్తానమ్మా. కాబట్టి నాకు ఇలాంటివి కామన్‌గా వస్తూ ఉంటాయి కేసులు. అయితే ఒక పాప వాళ్ళ పేరెంట్స్‌తో వాళ్ళ మదర్‌తో పాటొచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇలాగే మ్యారేజ్ ఇష్యూస్‌లో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. భార్యాభర్తలు కూడా. దాని తర్వాత నేను ఆ పాపతో నార్మల్‌గా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే, "ఏంటి మేడం ఎందుకసల? శుభ్రంగా చదువుకొని ఏదో ఒక జాబ్ జేసుకొని లైఫ్ లీడ్ చేయక ఎందుకొచ్చిన పెళ్ళిళ్ళివి? ఎందుకొచ్చిన ప్రశాంతత లేని జీవితాలు? ఆ! శుభ్రంగా ఇండివిడ్యుయల్‌గా బ్రతికితే బావుండు కదా!" వాళ్ళ ఆ అమ్మాయి మైండ్‌సెట్ ఏ విధంగా ట్యూన్ అయిపోయిందండి ఇక్కడ. తల్లి, తండ్రి ఒక విధమైన ఇబ్బందుల పరిస్థితుల్లో ఉంటే, ఇంకా పెళ్లి అనే వ్యవస్థ మీదే విరక్తి కలిగేసిన పరిస్థితి ఆ అమ్మాయికొచ్చేసింది. అది దేనివల్లంటారు? వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం ఆ బిడ్డ మీద ఎంత ఎక్కువగా పడిందంటారు? ఫ్యూచర్ అనేది ఇంకా అమ్మాయి ఎట్లా చూసుకుంటుందంటే, ఇండివిడ్యుయల్‌గా బ్రతకడం బెస్ట్ కదా! అనే పరిస్థితుల్లోకెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మైండ్ ఎలా ట్యూన్ అయింది? తల్లిదండ్రుల ప్రభావం వల్ల ట్యూన్ అయిపోయింది. పెళ్లి అనేది అనవసరం అనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎట్లా వచ్చింది అనంటే గనక తల్లిదండ్రుల ప్రభావం అనేది ఆ అమ్మాయి మీద ఉంది. దానివల్ల తన మైండ్ సెట్ ఆ విధంగా మారిపోయింది. నాకు చాలా బాధనిపించింది. తనని మనం మార్చాలి అంటే ఎక్కడి నుంచి మార్చుకురావాలి? ఏ విధంగా మార్చాలని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఆలోచన ఇచ్చారు. ఇంక తన మైండ్ సెట్‌ని మనం మామూలుగా అయితే మార్చలేం. కానీ దేవుడుని బట్టి అయితే మార్చొచ్చు అని చెప్పేసి కొన్ని మాటలు నేను చెప్పడం జరిగింది ఆ పాపకి. అదంతా ఓకే. కానీ ఇప్పుడు మనం ఉన్నాం కదా! ఎంతమంది ఉన్నాం మనం క్లాస్‌లో. మనం ఒకసారి ఆలోచించుకుందాం మన మైండ్‌సెట్ ఎక్కడ ఆగిపోయిందో. మనం దేవుని దగ్గరలో లేకపోతే దేవుని మైండ్‌సెట్ లేకపోతే దేవుని విధానంలోకి వెళ్ళే విధంగా మనం మైండ్‌సెట్‌ని ట్యూన్ చేసుకుంటున్నామా? లేకపోతే ఎక్కడో ఒక వ్యక్తి కనబడతాడు. ఇదివరకు మామూలుగా ఉండేదనమాట. ఎట్లా అంటే మదర్ తెరీసా అంటే నాకిష్టం. అలా కొంతమందికి కొన్ని కొన్ని ఇష్టాలుండేయి. ఆ ఇష్టాలేంటంటే ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిని బట్టి ప్రభావితం అయిపోయేవారు. ఆ వ్యక్తిలా ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి ఇలా మాట్లాడాలి. అది నువ్వు ఎంచుకున్న విధానం కరెక్ట్ అయితే ఓకే. కానీ కొంతమంది ఏం జేస్తారు సినిమా హీరోలని ఎంచుకుంటారు. సినిమా హీరోని చూడగానే ఏమనిపిస్తది? అబ్బా! ఇలా స్టైల్ జేసుకోవాలి. అందుకే బయట జనరేషన్ చూస్తున్నాం కదా! ఇప్పుడు. అల్లు అర్జున్ లాగా హెయిర్ కట్ చేయించుకోవాలి. డ్రెస్సింగ్ జేసుకోవాలి. అది వాడు ఆ సినిమా కొంతసేపు వరకే చేస్తాడు. కానీ ఆ ప్రభావం అనేది ఎవరి మీద పడుతుంది? ఇప్పుడున్న యూత్ మీద పడుతుంది. అది మంచిదా? చెడ్డదా? అనేది మనం తర్వాత ఆలోచించుకుందాము. కానీ వాళ్ళ ప్రభావం అనేది ఏ విధంగా మారుతుందంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మారుతుంది అనేది మనం అర్థం చేసుకోగలిగాం. అదే ఇదిని మీరర్థం జేసుకోండిప్పుడు. మీ మైండ్ సెట్‌ని మీరెలా ట్యూన్ జేసుకున్నారు? మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది? అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే గనక, నాకు కోపం బాగా ఎక్కువండి అని ఒక వ్యక్తి అంటాడు. ఎందుకు ఎక్కువగా ఉంది? అర్థం జేసుకోగలిగావా అసలెప్పుడైనా? అనంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులేంటి? నా చుట్టూ ఇంటి చుట్టూ ఉన్నోళ్ళందరూ గొడవల వాళ్ళండి. లేకపోతే మా కుటుంబంలోనే ప్రతీదీ చిన్న విషయానికి కూడా మేము గొడవ పడుతూ ఉంటాం. అంటే ఇంక నీ మైండ్‌సెట్ ఎట్లా ఉంటది? గొడవ పడడం పెద్దగా పాపం కాదు, తప్పు కాదు. సో, నేను గొడవ పడొచ్చు. ఎవరైనా ఏమన్నా మాట్లాడితే వెంటనే ఎళ్లి నేను రివర్స్ అయిపోవచ్చు అనే మైండ్‌సెట్ నీకొచ్చేస్తది. లేకపోతే మేము ఒక చోట పరిచర్య చేయడానికి ఎళ్తా ఉంటాం. ఆ ప్రాంతం చెప్పాలంటే చాలా మాస్ ఏరియా అనమాట. ఓ రకంగా చూస్తే ఈ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని జేసేసి, సాయంత్రానికి మందు తాగేసి పడుకునే టైప్ అనమాట ఆళ్ళందరూ. అటువంటి ఏరియా. దేవుడు మాకు ఎందుకు ఆ ఏరియాని ఇచ్చారో మాకైతే తెలీదు. కానీ దేవుడు చెప్పిన పని అక్కడ మేము జరిగించాలి కాబట్టి మేము ఆ ప్రాంతానికెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఆ పరిచర్య విధానం బట్టి. ఆదివారం వెళ్ళొస్తాం. అక్కడ మేము వెళ్ళక ముందు పరిస్థితి అదండి.
వాళ్ళు ఏ విధంగా ట్యూన్ అయ్యారు? వాళ్ళ మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, వారమంతా కష్టపడతారు. ఆదివారం చక్కగా ఏదో ఒక నాన్ వెజ్ తెచ్చుకుంటారు. వారంలో ఒక్కరోజు కాదండి. వారం అంతా కూడా మగవాళ్ళైతే తాగుతూనే ఉంటారనమాట. మేమెళ్ళక ముందు పరిస్థితది. వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకక్కడి వరకే. మనం కష్టపడ్డామా, తిన్నామా, తాగామా, పడుకున్నామా. ఏదైనా గొడవొస్తే మామూలుగా కాదనమాట. ఇంక కొట్టుకునే పరిస్థితి. ఆడవాళ్ళు గొడవలే. మగవాళ్ళు గొడవలే. కొట్టుకోవడం. భార్యాభర్తల సంబంధాలు సరిగ్గా ఉండేయి కాదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, మాట తీరు అసలు సరిగ్గానే ఉండేది కాదు. ఇంక చెప్పాలి అంటే వాళ్ళకి బూతులే బూతులు మాట్లాడుకోవడం అనేది సహజ లక్షణం అనమాట. మామూలు మాటలు ఎట్లా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకునేవారు. మేమెళ్ళిన కొత్తలో చిన్న పిల్లలుండేవారు. మరి ఎళ్ళిన కొత్త కదా! మాకు కూడా మేము వాళ్ళతో ఇంకా కనెక్ట్ అవ్వని టైంలో ఆ పిల్లలు మాట్లాడేవారనమాట. బూతులు మాట్లాడేసేవారు. చాలా ఈజీగా, సింపుల్‌గా మాట్లాడేసేవారు. వాళ్ళని ఫస్ట్ మాకు చాలా మార్చగలమా వీళ్ళని అనంత భయమనిపించిందనమాట. అయితే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఆళ్ళలా బ్రతుకుతున్నారు గాబట్టి, వాళ్ళ తల్లిదండ్రి అలా ఉన్నారు గాబట్టి, వాళ్ళకేం అలవాటయిపోయినియి? బూతులు అలవాటయిపోయినియి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఇంక అక్కడితో ఆగిపోయింది. అక్కడి వరకే అలా ఉంది. కానీ మేమెప్పుడైతే ఆ ప్రాంతానికెళ్ళామో, అక్కడ వాక్యం అనే దాన్ని వినిపించడం మొదలుపెట్టామో, ఒక్కొక్కరు క్రమక్రమంగా మారడం మొదలుపెట్టారు. చిన్న పిల్లలు సైతం బూతులు మాట్లాడడం అనేది తప్పు అనేది తెలుసుకోగలిగారు. పెద్దవాళ్ళు దెబ్బలాడుకోవడం తప్పు అనేది తెలుసుకోగలిగారు. మగవాళ్ళు తాగడం తప్పు. మనకు దేవుడిచ్చిన లైఫ్ చాలా ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా, పవిత్రంగా బ్రతకాలి అనేది తెలుసుకోగలిగారు. ఎంతో కొంత ఒక్కళ్ళు మారినా కానీ దేవుడు మమ్మల్ని అక్కడికి పంపించిన ఇదికి దేవుడు సంతోషపడతారు. మా పని మేము చేసాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటదని ఒక్కళ్ళతో మొదలుపెట్టిన తర్వాత దేవుని కృపను బట్టి 10 కుటుంబాలు మాకు దేవుడిచ్చారు. 10 కుటుంబాల తర్వాత కూడా ఇంకా కొంతమందొస్తున్నారు. మా చేతుల మీదుగా దగ్గర దగ్గరగా 8 మంది వరకు బాప్తిసం కూడా తీసుకున్నారు. అది ఎందుకు అంటే వాళ్ళ యొక్క పరిసరాల ప్రభావం వాళ్ళ మీద ప్రభావితం చేసింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఆ ప్రభావితం చేసిన పరిస్థితులన్నిటిని మేము కొంచెం కొంచెంగా మార్చుకుంటూ దేవుని కృపను బట్టి వచ్చాం కాబట్టి వాళ్ళ పరిస్థితులు కూడా మెరుగుపడుతూ వాళ్ళు కూడా మారుతూ వచ్చారనమాట. అలాగే ఈరోజు మనం ఎక్కడున్నాము? ఎక్కడ ఆగిపోయాము? అనేది కూడా మనం ఎలా తెలుసుకోగలుగుతాము అనంటే గనక, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ముందు మనం అంచనా వేసుకోవాలి. ఒకవేళ నీకు అనుకూలంగా కరెక్ట్‌గా లేవనుకుంటే వాటిల్ని సెట్ చేసుకునే విధానంలోకి మనం వెళ్ళాలనమాట. అలాగే ఆహారపు అలవాట్లు. మనం ఏం తినాలి? ఏది త్రాగాలి? ఎలా ఉంటున్నాము? అనేది. అంటే ఎగ్జాంపుల్‌గా మనం చూసుకుంటే ఒకళ్ళు నాన్ వెజ్ తింటారనుకోండి. ఎక్కువగా దానికి అడిక్ట్ అయిపోయారు. అది తప్పని అనిపించదు వాళ్ళకింక. అది తినకపోతే కరెక్ట్‌గా తిండి తినట్లేదు అనేది బాడీకి అనిపిస్తదనమాట. అలా కాకుండా కొంతమంది వెజ్ మాత్రమే తింటారు. ఆళ్ళకి నాన్ వెజ్ చూస్తే ఇష్టం ఉండకపోవచ్చు. అది వాళ్ళు ట్యూన్ చేసుకున్న విధానం వాళ్ళ మైండ్ సెట్‌ని. అవన్నిటిని కూడా మనం ఏం జేయాలంటే, మనకనుగుణంగా మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ విధమైన క్లాస్ అనేది మనం నేర్చుకుంటున్నాం అంటే, ఫస్టు నిన్ను నువ్వు అర్థం జేసుకోవడానికి. దాని తర్వాత అవతల వాళ్ళ స్వభావాన్ని అర్థం జేసుకోగలుగుతావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు అర్థం జేసుకుంటావో, నిన్ను నువ్వు కంట్రోల్ జేసుకోగలుగుతావు ఫస్ట్. అవతల నువ్వెప్పుడైతే స్థిమితంగా ఉండగలిగి, స్థిమితంగా ఆలోచించగలుగుతావో, అవతల వాడు నీకు అర్థమవుతాడు. అవతల వాడి యొక్క పరిస్థితులు అర్థమవుతాయి. అవతలి వాడి యొక్క చుట్టూ ఉన్న పరిసరాలు నీకు అర్థమవుతాయి. అప్పుడు అవతల వాడిని ఏం చెయ్యాలి? ఎలా మార్చాలి? అనేది నీకు అర్థమవుద్దనమాట. అదే ఈ హ్యూమన్ ఆంథ్రోపాలజీ క్లియర్‌గా మాట్లాడుకుంటే. నీ మైండ్ సెట్ ఇప్పుడు చెడ్డగా మారిందనుకోండి, దానికి కారణాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలిగే విధానంలోకి మనం వెళ్ళాలి అంటే, ఈ స్టడీ అనేది మనకు చాలా అవసరం. అప్పుడే గదా! మనం జేసేది కరెక్టా? తప్పా? మనం ఎలా మారాలి? అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లోతుని చూద్దామండి. లోతు పరిస్థితి ఏంటి? బానే పెరిగాడు. వాళ్ళ అన్నగారి కొడుకు కాబట్టి అబ్రహాము విధానంలో బానే పెరిగాడు. కానీ తను ఏ ప్రాంతానికెళ్ళిపోయాడు? సొదొమ, గొమొర్రా అనే ప్రాంతానికెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తనకు ఉన్నటువంటి బిడ్డలు ఆ ప్రాంతంలోనే కదా పుట్టి పెరగడం అనేది జరిగింది. ఆ ప్రాంతంలో పెరిగిన విధానం ఎట్లా ఉందంటే పాపం అనేది కామన్ అక్కడ. పాపం చేయడం అనేది తప్పు కాదు. ఆ విధానంలో పెరిగారు. ఆ విధానంలో పెరిగిన వాళ్ళని అబ్రహాం ప్రార్థన ద్వారా దేవుడు రక్షించి లోతుని ఏం చేశారంటే బయటికి రప్పించగలిగారు. ఆ ప్రాంతం నుంచి బయటికి రప్పించగలిగారు. కానీ తీరా చూస్తే
బయటకొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు తెప్పించలేకపోయారు. ఎందుకు అంటే, వాళ్ళ చుట్టూ పెరిగిన విధానం, వాళ్ళ పరిసరాల ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉందంటే, కూతుర్ల మీద వాళ్ళకున్న నెసెసిటీ ఏంటో ఆలోచించగలిగారు గానీ, తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారు. దానివల్ల ఏమైంది? పాపంలో పడిపోవాల్సొచ్చింది. వాళ్ళ యొక్క సంతానం అంతటి మీద ఆ శాపం అనేది పడాల్సిన పరిస్థితి తెచ్చేసుకున్నారనమాట. ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దానివల్ల వాళ్ళు పాపం చేసే ఆలోచన వారికొచ్చేసింది. ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా! మనం ఎక్కడున్నామో కూడా ఇప్పుడు మనకు అర్థమైంది. మనం ప్రెజెంట్ ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ ఆలోచనలో ఉన్నామో. ఇదంతా కాదు కానీ, మనం ఏ విధంగా మారాలని బైబిల్ గ్రంథం చెప్తుంది? మంచి విధానంలోకెళ్ళాలంటే మంచి హీరోని నమ్మాల. హీరో నడిచిన విధానంలోకి నడవాల. అంటే అతని జీవితమే అతనికి సరిగ్గా ఉండదు. ఇన్ ఫ్యూచర్ అతనిలో ఏదో ఒక రాంగ్ మనకు కనిపించొచ్చు. అప్పుడు మనం వెళ్ళిన మార్గం కరెక్ట్ కాదని తెలిస్తే, ఇంతకాలం మనం చేసిన ఇదంతా కూడా తప్పే అని తెలుస్తదిగా. ఇది నేను మీకోసం చెప్పట్లా. అవతల వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలంటే వాళ్ళెక్కడున్నారు? ఎక్కడ ఆగిపోయారు? ఎళ్ళే మార్గం కరెక్టా కాదా అనేది మనం చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఎవరో నాకు తెలిసినంత వరకు కూడా ఏ హీరోని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోం. మనకొక్కళ్ళే ఒక హీరో. మన ఇన్స్‌పిరేషన్‌గా తీసుకునే హీరో మన ఏరియా. సో, అవతల వాళ్ళ పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకోవాల్సొచ్చింది. సో, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మనం ఎలా మారాలి? లేకపోతే మన మైండ్ సెట్‌ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలని చెప్తుందంటే, కంపల్సరీ నీ మనస్సు మారి నూతనమవ్వాలి అని చెప్తుంది. నూతనమవ్వాలి. అంటే ఏ విధంగా నూతనమవ్వాలి అనంటే, రోమ 12 అధ్యాయం 2 వచనం ఒకసారి చూద్దాం. రోమ 12 అధ్యాయం 2 వచనం. ఎవరైనా ఒకసారి చదవండమ్మా. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. మీరు ఈ లోక కాదమ్మా. మర్యాదను అనుసరింపక యెస్. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హ్మ్. ఏం చెప్తున్నారు ఈ ఈ వాక్యం ద్వారా మనకి అంటే గనక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మనం ఎక్కడున్నాం అంటే లోకంలో ఉన్నాం. కానీ మనం ఏది అనుసరించకూడదని దేవుడు చెప్తున్నారు అంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ మనస్సు మార్చుకొని ఏం చెందమంటున్నారు అంటే రూపాంతరం చెందమంటున్నారు. దేని విధంగా? లోక మర్యాదను అనుసరింపకూడదు. లోకానుసారంగా ఎవరో వ్యక్తి ఏదో చేస్తున్నాడు కదా! అది కరెక్ట్ అని మనం ఆలోచించకూడదు. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్నదో, అసలు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏది దేవుని చిత్తమో పరీక్షించుకొని తెలుసుకోవాలి. అట్టి విధంగా మన మనసును మార్చుకొని నూతనమవడం వల్ల మనం రూపాంతరం పొందాలి అని చెప్తున్నారు. ప్రాముఖ్యంగా దీనిలో మనం రూపాంతరం అనే దాన్ని తీసుకుంటే గనక, రూపాంతరం అంటే దాన్ని మనం ఏమంటామంటే మార్ఫోసిస్ అని పిలుస్తాం ఇంగ్లీష్‌లో. మెటామార్ఫోసిస్ అంటే దాని అర్థం ఏంటంటే మార్పు చెందడం. రూపాంతరం, మార్పు చెందడం. ఏ విధంగా మార్పు చెందాలి? ఎలా చెందాలి? మనం ఇప్పుడు బానే ఉంటున్నాం కదా! మామూలుగా మాట్లాడుకుంటే. మనం మంచిగానే వెళ్తున్నాము, ప్రేయర్ చేసుకుంటున్నాము. ఓకే. దేవుని సహవాసంలో ఉంటున్నాం, ముందుకెళ్తున్నాం. ఓకే. నేను కరెక్ట్‌గా రూపాంతరం చెందినట్టేనా? అనేది ఒకసారి ఆలోచించుకుంటే, ఎలా మనం మార్చుకోవాలి? దాన్ని దేవుని చిత్తానికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? అనేది మనం చూస్తే గనక, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గొంగళి పురుగుని తీసుకుందామండి. గొంగళి పురుగు తీసుకుంటే, అది
గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు. దానివల్ల అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే. చూడ్డానికి ఇబ్బందే. అది ఎక్కడున్నా గానీ మనం అది మన దగ్గరకొచ్చి మన మీద పడినా మనకిబ్బందే. అలాంటి పరిస్థితుల్లో అది ఉండేదనుకోండి. అదేమైంది అంటే క్రమక్రమంగా ఒక విధానానికొస్తుంది. ఎందుకు అనంటే గనక దానికది రూపాంతరం చెందడానికి ప్రయత్నం జేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జేస్తుందంటే ప్రత్యేకపరుచుకుంటుంది దాన్నది. అంటే ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి అంటే లోకానుసారంగా బ్రతికే విధానం నుంచి బయటకొచ్చేసింది. బయటకొచ్చేసి బయటకొచ్చేసిన తర్వాత ఏమైందంటే దానికది ప్రొటెక్ట్ చేసుకోవడం అలవాటు చేసుకుంది. అంటే లోకం నుంచి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఏం జేస్తుందంటే ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు దాన్నింక లోకానికి ప్రత్యేకంగా అంటే లోకంలో ఉండకుండా దాని యొక్క శరీరాన్ని గాని, ఇది గాని ఏం జేస్తదంటే ప్రత్యేకపరుచుకొని ఓ పక్కకెళ్ళిపోద్ది. ఇంకది కనబడదు ఎవరికీ. దీన్నంతటికి అదేం జేస్తుంది అంటే ఒక డిసిప్లైన్డ్ వే ఫాలో అవుతుందనమాట. కొన్నాళ్ళు ప్రత్యేకపరుచుకోవడం. దాని తర్వాత దానికంటూ ఒక ప్రొటెక్షన్ వలయాన్ని సిద్ధపరుచుకోవడం. దానిలో ఉండడం. అదయిన తర్వాత ఏదైతే సుప్తావస్థ ఉంటదో అది ఎప్పుడైతే అందులో దాని యొక్క గూడులోకి వెళ్ళిపోయి జాగ్రత్తగుంటదో దాని తర్వాత అది బయటకొచ్చిన విధానం ఎట్లా ఉంటదంటే చాలా అందంగా రెడీ అయిపోయి వస్తదనమాట. రూపాంతరం చెందుద్ది. ఎక్కడ కూడా గొంగళి పురుగు ఆనవాలనేది మనకు కనపడదు. కంప్లీట్‌గా చేంజ్ అయిపోయి వస్తది. ఎందుకిలా జరిగింది అంటే గనక అదొక డిసిప్లైన్డ్ వే ఫాలో అయింది. ఆ ఫాలో అయింది కాబట్టి ఏమైందంటే కంప్లీట్‌గా మారిపోయి రాగలిగింది. ఆ విధంగా మనం కూడా మారాలి. అంటే ఎలా మారాలి? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైంది, అనుకూలమైనది, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే మనం ఏ విధంగా మారాలి అనంటే మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి ఫస్ట్. మనం కూడా ఒక డిసిప్లైన్డ్ వేలోకి రావాలి. లోకానుసారంగా మామూలుగా డిసిప్లైన్డ్‌గా ఉన్నాము అనంటే ఏంటి? శరీరాన్ని డిసిప్లైన్డ్ వేలో ఉంచాలి. ఎలా పోషించాలనుకున్నాం మనం? మనం ఆత్మని డిసిప్లైన్డ్ వేలో ఉంచాలి. ఎలా పోషించాలి ఆత్మని? లేకపోతే మన శరీరాన్ని, మన మనస్సుని, మన ఆత్మని ఏ విధంగా పోషిస్తే మనకు మంచి వేలో ఎళ్ళినట్టో మనం చూసాం. కానీ మనం కంప్లీట్‌గా అన్నిటిని కలిపి మనం అంతా కూడా ఒక విధానంలోకి రావాలి అనంటే ఏ విధమైన డిసిప్లిన్‌లోకి మనం రావాలి అంటే స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అంటాం దీన్ని. స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అనే వేని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ విధంగా ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం ఫాలో అవ్వాలి? నీ క్లాస్‌లో నువ్వున్నావు. అక్కడ ఎవరు లేరు క్రైస్తవులు. నువ్వొక్కడివే ఉన్నావు. నువ్వు క్రైస్తవుడు అని ప్రత్యేకపరుచుకోవాలంటే ఏ విధంగా తెలుస్తది నువ్వు క్రైస్తవుడివి అని? నాకు ఇదివరకు ఒక చిన్న డౌట్ ఉండేదండి. చిన్న డౌట్ కాదు, చాలా పెద్ద డౌట్. క్లియర్‌గా మాట్లాడుకుంటే హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. బొట్టు పెట్టుకోకుండా ఉండడం. బొట్టు పెట్టుకోకూడదా? బైబిల్‌లో ఎవరైనా చెప్పారా? అని నేను చాలా మందిని అడిగానండి. మాస్టర్ గారిని అడిగాను. బైబిల్ మొత్తం బైబిల్ మొత్తాన్ని కూడా ఎన్ని సార్లు చదివారంట పాస్టర్ గారని ఒకాయన వస్తే మా చర్చ్‌కి ఆయన్ని అడిగానండి. బొట్టు పెట్టుకోకూడదు అనేది మీరు బైబిల్‌లో నాకు చూపిస్తే నేను మానేస్తానండి సిద్ధమే. దేవుడు చెప్పిన మాటకి కట్టుబడడానికి నాకు ఓకే. కానీ మనుషులు చేస్తున్న విధానాన్ని నేను చేద్దామని ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పటి వరకు నేను ఆ పని చేయలేదు. మీరు చెప్పండి అంటే నాకాయన ఎక్కడా లేదమ్మా బైబిల్‌లో అని చెప్పారు. సరే దానికోసం నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఒకవేళ అది మీ చిత్తమా ప్రభువా? మరి నాకు సమాధానం చెప్పండి. నాకు మరి మా బంధువులు గాని, మా చుట్టాలు గాని, మా అమ్మ వాళ్ళు గాని అందరూ ఇలా ఉంటారు. మరి నేను పెట్టుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా! అని చాలా కాలం బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నేను బొట్టు పెట్టుకునేదాన్ని. అయితే ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల్ని అడిగినంత సేపు నాకు సరిగ్గా సమాధానం రాలేదు గానీ, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చెప్పాడండి. ఏమనంటే, "ప్రత్యేకపరుచుకో లోకం నుంచి నిన్ను నువ్వు." ఎలా ప్రత్యేకపరుచుకుంటాం? మనిషిని చూడగానే మొహం చూసే కదా ఎవరైనా గాని తెలిసేది. నువ్వు క్రిస్టియన్‌వా? హిందువా? అనేది. ఆ విధంగా దేవుడు నాకు సమాధానం చెప్పారు. అప్పటినుంచి నేను బొట్టు పెట్టుకోవడం మానేశానండి. బైబిల్ గ్రంథమే కాదు. దేవుడు ఏం చెప్తున్నారు? లోకం నుంచి ప్రత్యేకపరుచుకో నిన్ను నువ్వు.
ఫస్ట్ మొట్టమొదటిగా నువ్వు ఏ ఆచారాన్ని పాటించకూడదు? నువ్వు దేవుని మార్గంలోకి వచ్చావు. ఆ మార్గాన్ని అవతల వాళ్ళకి తెలియాలంటే ఫస్ట్ నీకు కనిపించేది ఏంటి అంటే అది. సో నువ్వు దాని నుంచి ప్రత్యేకపరచబడాలి, నువ్వు లోకం నుంచి ప్రత్యేకపరచబడాలి, లేకపోతే నీలో నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి నువ్వు ప్రత్యేకపరచబడాలంటే నువ్వు బొట్టు మానేయాలి. దేవుడు నాకు అది క్లియర్ గా చెప్పారు. సో దాన్ని నేను పాటించడానికి ముందుకెళ్ళాను అనమాట. ఆ విధంగా నువ్వు ప్రత్యేకపరుచుకో. నువ్వు ఫస్ట్ నీ క్లాస్లో నువ్వు ఒక క్రిస్టియన్ అన్నప్పుడు నీ స్వభావం కానీ, నీ మాట తీరు కానీ, నీ ప్రవర్తన కానీ ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. అబ్బా అమ్మాయి దేవుని బిడ్డరా, ఆ అమ్మాయిని ఇలా మాట్లాడకూడదు మనం అన్ని నీ క్లాస్లో ఇష్టానుసారంగా జోకులు వాళ్ళు అనుకోవాలి. ఆ విధంగా ఉండాలి నీ ప్రవర్తన. అలా కాదులేండి, మా ఫ్రెండ్స్ సరదాగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా సరదాగా ఉంటానండి, ఇష్టానుసారంగా నేను కూడా మాట్లాడతానండి. లేకపోతే వాళ్ళు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో నేను కూడా దాన్ని అలవాటు చేసుకుంటానండి. అది కాదు మనకి చేయాల్సింది. నీ క్లాస్లో ఒక క్రిస్టియన్గా నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు క్లాస్ నుంచి ప్రత్యేకపరుచుకో. దేవుని స్వభావాన్ని చూపించడానికి ఇష్టపడు, దేవుడిని మహిమపరచడానికి ఇష్టపడు. దానికోసం నువ్వు సిద్ధపడు తప్ప నీ క్లాస్ వాళ్ళతో కలిసిపోయి ఉండడానికి నువ్వు సిద్ధపడద్దు. అది కాదు దేవుడు చెప్తుంది. స్పిరిచువల్ డిసిప్లిన్లోకి రావాలంటే ముందు ప్రత్యేకపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొటెక్షన్. లోకానుసారమైన పరిస్థితుల నుంచి నువ్వు ప్రొటెక్ట్ అవ్వు ఫస్ట్. నీకు తెలుసు లోకానుసారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే నేను పాపంలో పడిపోతాను, ఆ పాపం వల్ల నాకు వచ్చేది చాలా పెద్ద ప్రమాదం ఉంది, అది నీకు తెలుసు. తెలియని వాళ్ళు చేస్తారు అవన్నీ. నీకు ప్రొటెక్షన్ ఉంది, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. లేకపోతే రక్షణ నువ్వు తీసుకోలేదేమో ఇప్పటి వరకు. ఇప్పుడైనా దేవుని రక్షణ కోసం సిద్ధపడు, ఎందుకంటే అది మనకు ప్రొటెక్షన్. లోకానుసారమైన పాపంలో పడిపోకుండా, లోకానుసారంగా వచ్చేటువంటి పరిస్థితుల్లోకి మనం కూలిపోకుండా దేవుడు రక్షణ అనేది మనకి రక్షణ ఇస్తుంది. అది మనకు ఉంది. అది తెలియని వాళ్ళు అనేక మంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇది కాకుండా నువ్వు ముందు ఆ ప్రొటెక్షన్లోకి రా. రక్షణ తీసుకోపోతే దయచేసి రక్షణ తీసుకోవడానికి సిద్ధపడండి అమ్మ. అది మనకి అది ఒక రక్షణ కవచం లాంటిది. లోకానుసారమైన పరిస్థితుల్లో పడిపోకుండా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని తన ఆత్మ ద్వారా నడిపించడానికి ఒక శక్తి లాంటిది అనమాట. ఆ ప్రొటెక్షన్లోకి నువ్వు రా ఫస్ట్. దాని తర్వాత స్పిరిచువల్ డిసిప్లిన్లో అలవాటు చేసుకోవడం మొదలు పెడతావు. స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది జ్ఞాపకం చేసుకోగానే మనం ఒక ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథం నుంచి. ఒకరు పేతురుకి నార్మల్గా అయితే ముందు భయం ఎక్కువ, ఏది చేయాలన్నా భయమే. అంతెందుకు దేవునితో పాటే ఉన్నాడు, దేవునితో పాటే తిరిగారు, ఆయన మహిమ కార్యాలు చూశారు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూశారు. చూసినప్పటికీ ఎక్కడ ఆగిపోయాడంటే ఆయన భయం దగ్గర ఆగిపోయాడు. ఈవెన్ చిన్న పిల్ల సహితం నువ్వు యేసుక్రీస్తుతో పాటు తిరిగావు కదా అని అడిగితే ఒప్పుకోలేకపోయాడు ఆయన. ఆ భయం ద్వారా నన్నేం చేసేస్తారో అనే భయం. దాని తర్వాత ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ డిసిప్లైన్లోకి వచ్చాడో ఆయన, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని ఆవహించిందో, లేకపోతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగల పరిస్థితుల్లోకి, ఆ స్పిరిచువల్ డిసిప్లిన్లోకి ఆయన వెళ్ళారో, మనుషుల్లో ప్రాణాన్ని వదలడానికి కూడా సిద్ధపడిపోయారు. ఏ విధంగా చంపాలో కూడా ఆయనే చెప్పి మరి ఇది చేసుకున్నారనమాట. అంత ధైర్యం, అంత ఇదిలోకి ఆయన వెళ్ళగలిగారు. అలాగే పౌలు గారిని చూస్తే కనుక, పౌలు గారు ఏ విధంగా అంటే హింసించడానికి ముందుకొచ్చారు. క్రైస్తవులంటే చాలా చంపేయాలి, క్రైస్తవులంటే అసహ్యం, క్రైస్తవులంటే ఇది, ఎంత హింస చేయడానికైనా ముందుండే వ్యక్తి ఎప్పుడైతే ఈ విధానాన్ని అలవాటు చేసుకున్నారో, ఎంతైతే అసహ్యం చూపించారో, ఎంతైతే హింస చూపించారో అంతకంటే ఎక్కువ ప్రేమను చూపించి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగారు. అలాగే నువ్వు ఈ రోజు ఎక్కడున్నావు? పేతురు ఉన్న ముందు పరిస్థితుల్లో ఆగిపోయావా? పౌలు గారు ఉన్న ముందు పరిస్థితుల్లో, హింసని కాదు, దేవుని దగ్గరికి రాకుండా నిన్ను ఏదైనా ఆపేస్తుందేమో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమి ఆపేసినా కానీ మీరు అట్లని పక్కన పెట్టండి. దయచేసి దేవుని విధానంలోకి, స్పిరిచువల్ డిసిప్లిన్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. స్పిరిచువల్ డిసిప్లిన్ రావాలి అంటే ఏ విధంగా, ఎలా రాగలుగుతాము అని అంటే గనక, మొట్టమొదటిగా ఒక రకంగా చెప్పాలంటే దానికన్నా మించింది లేదు, ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో ఉండాలి. ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వే విధంగా మారాలో చెప్తారు.
ఏ విధంగా ఉండాలో చెప్తారు. ఏకాంత ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి మొట్టమొదటిగా ఉండాల్సిన డిసిప్లిన్ అన్నమాట. నువ్వింకా ఏది మానేసినా పర్వాలేదు. ఏకాంత ప్రార్థనలో మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకండి మనం క్రైస్తవంలోకి మారడం? మిగతా వాళ్ళలాగా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేయొచ్చు కదా! వాళ్ళకి మనకి ఏంటి? క్రైస్తవ్యం అంటే క్రీస్తుతో సహవాసం. అదొక మతం కాదు. ఒక మార్గం. దేవుని పాదాల సన్నిధి వద్ద పట్టుకొని నువ్వు కూర్చుంటే లోకానుసారంగా నీకు ఏ పరిస్థితి అయినా గానీ నీ కంట్రోల్‌లోకి వచ్చేస్తది. ఎంత గొప్ప అధికారి అయినా నీ కంట్రోల్‌లోకి వస్తాడు. అంత గొప్ప దేవుడు, మన దేవుడు గొప్పవాడు. అధికారి గొప్పవాడని కాదు ఇక్కడ. ఇది నేను చెప్పాలని కాదు కానీ నిజంగా నేను పరిస్థితి అనుభవించాను. నేను చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. నేను లాయర్‌గా చేస్తున్నాను కదా! అయితే నాకొక చాలా క్రిటికల్ కేస్ ఒకటొచ్చింది. అది ఎట్లాంటిదంటే నాకున్న ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ చూసుకుంటే ఒక 4 ఇయర్స్ మాత్రమే. అయితే వచ్చిన కేస్ ఎప్పటిది అంటే 13 సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసు. ఇద్దరు హేమహేమీల లాయర్‌ల మధ్యలో నలుగుతున్న కేసు. అది నా దగ్గరకొచ్చింది. అయితే అది ముందు తెలుసుకున్న వెంటనే ఆ పాప పరిస్థితి చూసి ఇబ్బంది పడి సరేనమ్మా చేద్దాం ఏదోకటి అని చెప్పేసి నేను తీసుకోవడం అయితే జరిగింది కేస్‌ని. దాని తర్వాత అర్థమైంది. దాన్ని ఎవరెవరు డీల్ చేస్తున్నారనేది. ఆపోజిట్ ఎటువంటి వాడు అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత ఒకసారి మా హస్బెండ్‌కి చేసి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఈ కేస్‌ని. అయితే మన వల్ల కాదండి. చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యున్నారు. నేనైతే చేయలేను. అది మనం ముందుకెళ్ళడం ఇబ్బందికర పరిస్థితులు వద్దు అని చెప్పేసా. చెప్తే అప్పుడు బ్రదర్ అన్నారు, "ఇది నువ్వు కాదు చేయాల్సింది. దేవుడే చేస్తారు. దేవుడే నడిపిస్తారు. దావీదు చిన్న పిల్లవాడే. కానీ గొల్లియాతు పెద్దవాడు. అతను ముందు నిలబెట్టింది దేవుడు. నడిపించుకున్నది దేవుడు. కాబట్టి నువ్వు ముందుకెళ్ళు. దేవుడే నిలబడతారు నీ వెనకాల" అని అన్నారు. అప్పుడు చాలా భయపడుతూ ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. నేనైతే చేయలేను ప్రభువా! మరి నీ బిడ్డలు అడిగారు నన్ను. నేను కాదనలేక తీసుకోవాల్సొచ్చింది. నన్ను ఏ విధంగా నడిపిస్తావో నడిపించు అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు అదొక మర్డర్ కేసండి. వెళ్ళినప్పుడు ప్రాముఖ్యంగా నాకు ఫస్ట్ ఆలోచన ఇచ్చి నడిపించింది దేవుడు. ఏ విధంగా వెళ్ళాలో ఒక మార్గాన్ని అంటే ఒక డిసిప్లైన్డ్ వేలో నన్ను నడిపించారనమాట. ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి అనేది. ప్రతీదీ స్టెప్ బై స్టెప్ నాకైతే ఆలోచన లేదు. ప్రతీదీ దేవుడే నడిపించుకుంటూ ఎళ్లారు. వెళ్ళిన తర్వాత అవతల ఉన్న లాయర్ ఒక 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ, నేను మాట్లాడిన మాటని జడ్జ్ వినేలా దేవుడు చేశాడు. ఇక్కడ జడ్జి గొప్పవాడు కాదు. నా దేవుడు గొప్పవాడు. ఆయన కన్నా గొప్ప వాళ్ళే కాదు ఎవరూ లేరు. ఆయన ముందు జడ్జి ఎంత? నేనెంత అసలు? నా మాట ఆయన విని అవతల లాయర్‌ని క్వెషన్ చేశారు. వచ్చిన అవతల వాళ్ళకి సంబంధించిన పార్టీని కూడా తిట్టారనమాట. ఒక్క క్షణం నాకి ఈ ఏం నిజంగా ప్రభువా నువ్వు చాలా గొప్పవాడివయ్యా! నీకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పేసి దేవుడిని మహిమపరచకుండా ఉండలేకపోయాను ఆ క్షణం. లోకానుసారమైన ఎవ్వరు కూడా ఎంత గొప్ప అధికారైనా గాని నీకు లోబడాలంటే నువ్వు ఏకాంత ప్రార్థనలో నిలబడాలి. లోకానుసారంగా ఉన్నటువంటి ఎంత పెద్ద సమస్య అయినా గాని నువ్వు ఏకాంత ప్రార్థనలో నిలబడగలిగితే ఆ సమస్యని నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో మనకు లోపించిందే అది. దేవుడిని నమ్మం. అధికారిని నమ్ముతాం. దేవుడిని నమ్మం. నీ ఎదురుగా ఉన్న ఏదో ఒక మనిషి ఏదో చేస్తాడని నమ్ముతాం. దేవుడిని నమ్మం. ఏదో నీకు వేరే ఏదో దేన్నో నమ్ముతాం. దానివల్ల ఏమవుతుంది? దేవునితో ఉన్న సహవాసం లేతే మనకు ఉన్నటువంటి గొప్ప రక్షణని లేతే గొప్ప ఇదిని ఆయన్ని మర్చిపోతున్నాం మనం. ఎందుకు అంటే నామమాత్ర ప్రార్థనలు చేసుకొని ఎళ్ళిపోతున్నామేమో! నాకు తెలీదు. ఈరోజు దేవుడు ఎందుకు మీతో మాట్లాడుతున్నాడో. దేవునితో సహవాసం కలిగి ఉండండి. మీకున్నటువంటి సమస్య పెద్దదా? అనవసరం. మీకనవసరం అది. దేవుని పాదాల సన్నిధిలో పెట్టండి. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అని ఒక మాట అడగండి. మార్కు సువార్త 1 అధ్యాయం 37 వచనం ఒకసారి చదువుకుందామా? మార్కు సువార్త 1 అధ్యాయం 37 వచనం.
ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా. మార్కు సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. ఓకే, సారీ. 35 35 చదవండి. 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎక్కడికి వెళ్ళారండి? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే పెందల కడనే లేచి అరణ్య మార్గంలోకి వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? ఏకాంత ప్రార్థన అనేది చాలా ఎంత ఇంపార్టెంటో అసలు ఆయనకి ఏకాంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? ఆయనకి ఆ ఇదిని పొందుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది, కాబట్టి ఆయన వెళ్ళారు. దాని యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఏకాంత ప్రార్థనలో తండ్రితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నీకు నాకు ఏంటి సమస్య? టైం లేదా? లేకపోతే ఉదయం లేగలేకపోతున్నావా? దేవునితో సహవాసం చేయలేకపోతున్నావా? నీకున్నటువంటి మొట్టమొదటి టైంని, నీకున్నటువంటి శ్రేష్టమైన దాన్ని, దేవుడికి కానుకలు కాదు శ్రేష్టమైనవి, నీకున్నటువంటి ఇంపార్టెంట్ టైం, పీక్ టైం ఏంటి? ఉదయం లెగ్గానే మొట్టమొదటి టైం దేవుడికి ఇవ్వాలి, ఏకాంత ప్రార్థన చెయ్యాలి. ఆ రోజంతటిని నీకు ప్రొటెక్ట్ చేసి ఇవ్వాలంటే దేవుడు, నువ్వు దేవుడి పాదాల సన్నిధి వద్ద సరెండర్ అవ్వాలి. ఏకాంత ప్రార్థనలో కంపల్సరీ ఏకాంత ప్రార్థన అనేది చేయగలగాలి. అది స్పిరిచువల్ డిసిప్లిన్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ దాన్ని తీసుకుంటే కనుక రెగ్యులర్ ప్రేయర్. రెగ్యులర్ గా మనం అంటే ప్రతిరోజు ప్రతిదినం మనం ప్రార్థన అనేది ఒక టైంకి, ఇష్టమైన టైంకి మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. ఏకాంత ప్రార్థనలో మనం ఎంతసేపు అయితే గడుపుతామో అలా రెగ్యులర్ టైంలో నువ్వు దానికి కొంత టైం తగ్గించుకున్నా, లేకపోతే నీకు ఒకవేళ టైం లేకపోయినా ఎంతో కొంతసేపు గడిపేసి వెళ్ళినప్పటికీ ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉన్న పరిస్థితిని బట్టి నీకు దేవుడు వెంటనే ప్రార్థన వింటాడు. నెహమ్యా తీసుకుంటే గనక రాజు దగ్గర గిన్నె అందించే పానదేకుడుగా ఆయన ఉండేవారు కదా. నెహమ్యా దేవుడు ఏకాంత ప్రార్థనలో పెనుగులాడి ఒక్కసారిగా రాజు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్క క్షణమే ప్రార్థన చేశారు ఆయన. ఏమని? ప్రభువా, రాజు నా పరిస్థితిని అర్థం చేసుకునేలా చెయ్యి, అంతే. ఆయన అక్కడ గంటల తరబడి ప్రార్థన చేయలేదు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించారు. ఎందుకంటే ఆయన ఏకాంత ప్రార్థనలో ఆయన యొక్క ప్రతి విన్నపంలో ఆయన పాదాల దగ్గర పెట్టారు కాబట్టి తర్వాత ఒక్క క్షణం చేసినప్పటికీ ఆయన ప్రార్థన అనేది అంగీకరించబడింది. ఆ విధంగా రెగ్యులర్ ప్రేయర్ అంటే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రార్థన అనేది ఉండాలి. నార్మల్ గా ఏ టైంకి అయితే నువ్వు అనుకుంటున్నావు ఆ టైంకి ఎంతో కొంత వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఈ విధమైన డిసిప్లిన్ ని కంపల్సరీ అలవర్చుకోవాలన్నమాట. దాంతో పాటు సింప్లిసిటీ. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను కొంచెం మాత్రమే చెప్తున్నాను. రెగ్యులర్ ప్రేయర్ లో మనం కామన్ గా మామూలుగా వాక్యం చదువుతూ ఉంటాం. ప్రతిరోజు ఎంతో కొంత వాక్యాన్ని తీసుకుని చదువుతున్నప్పుడు ఏదో చదివానులే అన్న విధానంలో కాకుండా కంపల్సరీ ఈ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. ఎట్లా? వాక్యం ఉంటది, చదువుతాం, దాన్ని వింటాం లేదా చదువుతాం. చదివిన తర్వాత ఏం చేయాలంటే కంపల్సరీ దానికి ఎంతో కొంత టైంని కేటాయించండి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వాక్యం చదివే ఉంటే ఎందు నిమిత్తం అక్కడ రాయబడి ఉంది, ఎందుకు ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత నువ్వు చదివిన దాన్ని పేపర్ మీద పెట్టండి.
పెన్‌తో. కంపల్సరీ ఏం చదివాము? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివాము? అందులో ఉన్న క్యారెక్టరైజేషన్ ఏంటి? ఎందుకు దేవుడు ఈరోజు మనతో ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు? లేకపోతే ఆ యొక్క పరిస్థితి, ఆ సందర్భం అలా రావడానికి కారణం ఏంటి? అనేది అర్థం చేసుకొని ఒక పేపర్, పెన్ను యూజ్ చేసి దాన్ని స్టడీ తర్వాత ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రవచనం గాని, లేకపోతే ఉన్నటువంటి ఆ వాక్యాన్ని గాని కంఠస్థం చేయడం నేర్చుకోండి. దాని తర్వాత దాన్ని మెడిటేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ఉండండి. ఈరోజు చదివిన వాక్యం ఏ విధంగా దేవుడు మాట అంటే ఏంటి? దేవుని మాట అంటేనే వాక్యం. వాక్యం ద్వారానే మాట్లాడతాడు దేవుడు. ఆ రోజు నీకు ఏ పరిస్థితి ఉందో అది ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుండొచ్చు. కానీ నువ్వు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన మాటను కోల్పోయినట్టే కదా! సో, ఏకాంత ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో సహవాసం ఎంతో కలిగి ఉంటున్నావో, దేవుడు కూడా నీతో సహవాసంలో కలిగి ఉంటారు. ఏ విధంగా అంటే వాక్యం ద్వారా. ఆ వాక్యాన్ని చదివి నువ్వు అర్థం చేసుకోవడం ద్వారా దేవుడు మాట్లాడతారు. నువ్వు దేవునితో ఏకాంత ప్రార్థనలో పెనుగులాడి ఉండొచ్చు. ఆయన నీకు రిప్లై ఇవ్వాలంటే నువ్వు ఆ వాక్యం ద్వారా అర్థం చేసుకోగలిగే స్వభావం నువ్వు కలిగి ఉండాలి. అంటే ఏం చేయాలి? నువ్వు చదివిన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. స్టడీ చెయ్యాలి. దాని తర్వాత అందులో ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ రోజంతా కూడా దాని యొక్క ఆలోచనలో నువ్వు ఉండగలగాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఇంకా కొంచెం మనం స్పిరిచ్యువల్ డిసిప్లిన్‌లో మరింత ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంటది. ఇంకా, ఇంకా ఎట్లా అంటే గనక నీకు డైరీ రాసే అలవాటున్నా లేకపోయినా, ఒక రొటీన్‌గా ఏదో ఒక పని. ఈరోజు వాక్యం చదివాం కదా! ఆ వాక్యాన్ని డైరీలో రాసుకోవడం. తర్వాత ఇంకా మనం ఏదో ఒక ప్రాంతానికి ప్రతిరోజు ఎళ్తా ఉంటాం కదా! దేవుని గురించి. మనం చేసే జాబ్ దగ్గర అవనివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా అవనివ్వండి. కనీసం వారానికొకసారైనా, రోజుకొకసారి మీకు కుదిరితే, లేదు వారానికొకసారైనా ఒక్కరికైనా దేవుని గురించి చెప్పగలుగుతున్నామా? అవతల వాళ్ళు మనల్ని వినకపోయినా పర్వాలేదు. మనం ప్రయత్నం అన్నా చేస్తున్నామా? లేకపోతే అవతల వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి ఫస్టు. అవతల వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఆ వర్షన్‌లో మీరు ఆళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. పావర్టీ. ఇంకోటేంటంటే చిట్ట చివరగా మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా లేకపోతే ఒక దేవుని విశ్వసించిన వారిగా ఉన్నామో ఆడంబరానికెళ్ళొద్దు. సింపుల్‌గా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీకు బాగా ఉండొచ్చు. రిచ్‌గా ఉండుండొచ్చు. లేకపోతే ఇంకోటైనా అవ్వచ్చు. కానీ నీ ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క వేషధారణ అనేది తగుమాత్రంగా ఉండాలి. అదే చెప్తున్నారు. ఆ తగుమాత్రపు విధానాన్ని నువ్వు పాటించు. దీనికి మన ఎగ్జాంపుల్‌గా ఎవరినో తీసుకోక్కర్లా. జీసస్ క్రైస్ట్‌నే తీసుకుంటే గనక నీకున్నటువంటి లేకపోతే ఆయన పరిస్థితిని బట్టి ఆయన్ని చంపడానికి సైనికులొచ్చినప్పుడు పేతురు వరలోంచి కత్తి తీసి చెవి నరికేస్తారు. అప్పుడు ఆయన ఏమంటారు యేసు ప్రభువుల వారు ఏమంటారంటే, నేనిప్పుడు అడిగితే తండ్రి 72,000 మంది సైన్యాన్ని పంపిస్తారు. గుర్రపు రౌతులను పంపిస్తారు. ఆళ్ళని నేను ఒక నోటి మాటతో ఆళ్ళని చంపేయగలుగుతాను. కానీ నేను ప్రదర్శిస్తానప్పుడు కాదు. ఇది లేఖనాల నిమిత్తం నెరవేరాలని రాసుంది కాబట్టి ఈ విధంగా జరగాలి. ఈ విధంగా జరగనివ్వు. నువ్వు నీ యొక్క ఇదిని ప్రదర్శించొద్దు అని చెప్తున్నారు. అలాగే దేవుని విధానాలు నడిచిన చాలా మంది కూడా ఆ విధానాన్నే ఎగ్జాంపుల్‌గా మదర్ తెరెసాని తీసుకుందాం. లేకపోతే ఇంకా కొంతమందిని దేవుని విధానాన్ని అనుసరించిన వారెప్పుడు కూడా ఆడంబరాలుగా మన ఇదినంతటిని బయటికి కనబరుచుకోవాలనే విధానం ఎక్కడ కూడా లేదు. చాలా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ చెప్పాలి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటదో ఆ విధంగా జీవించుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్ ఏసన్న గారు. ఏసన్న గారు చనిపోయేటప్పుడు 700,00,00,000 ఆస్తిని తన తర్వాత ఉన్న వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఆయన లైఫ్ లీడ్ చేసింది ఎట్లా అంటే చాలా సింపుల్‌గా. అసలు 700,00,00,000 ఆస్తి ఉందా? అనిపించే విధంగా బతికారు. అది దేవునికి నచ్చే విధానం. ఆ విధంగా స్పిరిచ్యువల్ డిసిప్లిన్‌లోకి నువ్వు రాగలగాలి. ఓకే. స్పిరిచ్యువల్ డిసిప్లిన్‌లోకొచ్చాం. అప్పుడు ఏమవుద్ది? మొట్టమొదట మనం వాక్యం చదివాం కదా! ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతున్నారు. ఎప్పుడైతే మనం ఈ విధానాలన్నిటిని పాటించగలుగుతున్నామో రూపాంతరం అనేది చెందుతాం. అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే గనక సామెతలు 19వ అధ్యాయం 21వ వచనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా. నరుని హృదయ ఆలోచనలు అనేకములుగా పుట్టును, అయితే యెహోవా తీర్మానమే స్థిరము. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ లోకి మనం వస్తామో మన తీర్మానం యెహోవా స్థిరపరిచిన తీర్మానంలోకి మనం వస్తాం. దేవుని చిత్తంలోకి మనం వస్తాం. ఆయన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునే విధానంలోకి మనం వస్తాం. ఆ డిసిప్లిన్ లోకి రావడం వల్ల తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అవతలవాడు డిసిప్లిన్ లో లేడు అనే విధానం నీకు అర్థమవుతుంది. మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఇంకా ఏమర్థం అవుతుందంటే స్పిరిచువల్ డిసిప్లిన్ లో లేకపోతే పాపంలో పడిపోతాము. ఇలా జరగకుండా ఉండాలంటే దేవుడు మన లైఫ్ కి ఇచ్చిన ప్రాముఖ్యత మనం అర్థం చేసుకుంటాం ఫస్ట్. అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. ఈ డిసిప్లిన్ లో ఉండడం వల్ల నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎలా ఉండాలి, నేను ఎలా మార్పు చెందాలి, లేకపోతే మార్పు చెందిన నువ్వు ఏమవుతావు అంటే నిన్ను నీ కంట్రోల్లో ఉంచుకోగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది, నీ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం గాని, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం గాని, నీ చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం గాని నీ మీద పడదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ఆ డిసిప్లైన్ వర్షన్లోకి నువ్వు వచ్చినప్పుడు ఎవరు కూడా నిన్ను మార్చే విధానంలో నువ్వు ఉండవు. ఎవరో వచ్చి నీకు గాసిప్స్ చెప్తే దానికి రియాక్ట్ అయిపోయే విధానంలో నువ్వు ఉండవు. ఆటోమేటిక్గా నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటావు, దేవుని కంట్రోల్లో ఉంటావు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటో నీకు ఒక అంచనా వేసే జ్ఞానం వస్తుంది. అప్పుడు నువ్వు ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో పడిపోయే ప్రమాదం ఉండదన్నమాట. ఇప్పుడు ఒక చిన్న వాక్యం చదువుకో. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనం. నేనే చదువుతానండి, ఎవరు తీయద్దు. సామెతలు 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారం లేని పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే ప్రతిదానికి రియాక్ట్ అయిపోతాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు రియాక్ట్ అవుతాం, మన చుట్టూ ఉన్న మనుషులకు రియాక్ట్ అవుతాం, మన చుట్టూ జరుగుతున్న వాటిలన్నిటికి కూడా రియాక్ట్ అవుతాం. ఎప్పుడైతే నీకు ప్రాకారం ఉందే, యేసయ్య నీకు ప్రాకారం, నీ చుట్టూ రక్షణ కవచం ఆయన, అది ఎలా పొందుకోగలుగుతావు? ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ ఎప్పుడైతే నువ్వు పాటించగలుగుతావో అప్పుడు పొందుకోగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది, నీ మనసును నువ్వు అణుచుకోగలుగుతావు, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతావు. అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ముందు నువ్వు స్టేబుల్ అవుతావు, దాని తర్వాత అవతల వాడిని ప్రొటెక్ట్ చేసే మార్గంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అప్పుడే అవతల వాడు ఏంటో నీకు అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య శిలువ మీద ఉండి కూడా తనని హింసపడుతున్న వారి కోసం ఏ విధంగా ప్రార్థన చేయగలిగారు? చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయనకి తెలుసు, పరిస్థితుల ప్రభావం ఆయనకి తెలుసు, దాని యొక్క పర్యవసనం ఏంటో ఆయనకి తెలుసు. ఆయన ముందు ఆయన్నే అణుచుకోగలిగారు, లేకపోతే ఆయన ఒక డిసిప్లిన్ వేలో ఉన్నారు, లేకపోతే ఆయన యొక్క దేవుని చిత్తం ఏంటో అది నెరవేర్చడానికి ఆయన వచ్చారు కాబట్టి ఆ పని నిమిత్తం ఉన్నారు కాబట్టి ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని విధానంలో అవతల వాడిని చూశారు. చూసినప్పుడు ఏమైంది, అయ్యో వీడు పాపంలో పడిపోతున్నాడు, నన్ను రక్షించడానికి అని చెప్పేసి అతను చాలా ఇదిగా అయిపోయాడు. అతన్ని ఏ విధంగా రక్షించాలి? అయ్యో తండ్రి వీరిని క్షమించయ్యా, ఏం చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారు అని అడగగలిగారు. ఆ క్షమాపణ వచ్చింది. మరి నువ్వు ఎట్లా ఉన్నావు? అవతల వ్యక్తిని క్షమించే పరిస్థితుల్లో లేవు, ఇప్పటికి కూడా లేవు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఇంకా ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసం రాలేదు. అవతల వ్యక్తి ఏమైపోతున్నాడు అనే బాధ నీకు రాలేదంటే దేవుని చిత్తంలోకి నువ్వు రాలేదు. ఎందుకు అంటే స్పిరిచువల్ డిసిప్లిన్ లో నువ్వు లేవు ఇంకా. ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అవతల వ్యక్తి కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగలుగుతావు. నీ చిత్తం ఏంటి, నిన్నెందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు ముందు మార్చుకొని నిన్ను నువ్వు అర్థం చేసుకొని అవతల వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకొని తనని రక్షణలోకి నడిపించగలగాలి. అది దేవుని చిత్తం. ఆ పని మానేసి మనం
బావుంటే చాలు అనుకునే విధానం ఏంటది? లోకానుసారమైన విధానం. ఎందుకది? మనం ఎంత బైబిల్ స్టడీలు విని, ఎన్ని క్లాసులు విని, ఇంకా మనం కూడా అలాగే ఉంటే ఎలా? మైండ్‌సెట్ ఎప్పుడు మార్చుకుంటాం మనం? మార్చుకోవాలి. దేవుడు చెప్పే విధానంలోకి రావాలి. రావాలంటే ఈ స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అనేది పాటించడం చాలా అవసరం. చిట్ట చివరి ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 11 వచనంలో, మరియు ప్రస్తుత కాలమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఇప్పుడు మనం చేయడానికి అది చాలా కష్టంగా ఉంటది. స్పిరిచ్యువల్ డిసిప్లిన్‌లోకి రావాలి. అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అవతల వారిని రక్షణలోకి నడిపించగలిగే స్వభావాన్ని మనం అలవరుచుకోవాలంటే అది చాలా కష్టమైన విషయం. మనం ఉన్న జనరేషన్ బట్టి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనకు చాలా కష్టమైన విషయమే కావచ్చు. కానీ దాన్ని అలవాటు చేసుకోవాలి. దాని యందు అభ్యాసనం చెయ్యాలి. ప్రాక్టీస్ చెయ్యాలి. అప్పుడే అది నీతియు సమాధానకరమైన ఫలాలనిస్తది. ఆ ఫలాలు మనం పొందుకోవాలంటే కష్టపడాలి. దేవుడు నిన్నెందుకు పుట్టించాడో, నీ జీవితం అసలు దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి. సిలువ మానుపై ఆయన చిట్ట చివరి పరిస్థితుల్లో ఆ విధంగా క్షమించమని మాట్లాడారంటే దాని యొక్క ఇది ఏంటి? ఆ మాటకున్న అర్థం ఏంటి? దాని యొక్క విలువ ఏంటి? అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకొని గుర్తు చేసుకుంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు? దేవుని చిత్తాన్ని తెలుసుకొని, పరీక్షించుకొని ముందుకు వెళ్తున్నామా లేదా? అనే దాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే అవతల వ్యక్తుల్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈ స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే నువ్వు పాటిస్తున్నావో అప్పుడు నీ మైండ్ సెట్ మారుతుంది. నీ మైండ్ సెట్ మార్చిన దేవుడు నిన్ను ఆయన చిత్తంలోకి, ఆయన పని నిమిత్తం వాడుకుంటాడు. ఆ పని నిమిత్తం నువ్వు వాడబడాలి అంటే నువ్వు మారాలి ఫస్ట్. రూపాంతరం చెందాలి. ఆ విధానాన్ని మనం అలవర్చుకోవాలంటే ఈ సబ్జెక్ట్ మనకెంతో ప్రాముఖ్యంగా నేర్పించిన విధానాన్ని ప్రతి దాన్ని కూడా మన లైఫ్‌లో అన్వయించుకో. చిన్న ప్రార్థన చేసుకొని క్లాస్ ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, నాతోనూ వీళ్ళతోనూ నాయనా ప్రభువా మీరు మాట్లాడారయ్యా. మా మైండ్ సెట్ ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా నాయన ప్రభువా స్పిరిచ్యువల్ డిసిప్లిన్ అనేది అలవర్చుకోవాలి, దాని ద్వారా మేము ఎలా మారాలి, మమ్మల్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి, చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మా మీద పడకుండా నాయన లోకం నాయన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావానికి లోనై అనేక రకాలుగా పాపంలో పడుతుందయ్యా. ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని మీరు ప్రొటెక్షన్‌లోకి తీసుకొచ్చి ఈ విధంగా నాయన ప్రభువా ఈ మాటల్ని మాకు తెలియపరుస్తూ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ నాయన ప్రభువా అనేక మంది కొరకు మా జీవితాలని నాయన నిలబెడుతున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేమెంత ధన్యత కలిగిన వాళ్ళమయ్యా. అయ్యా, అనేక మందికి లోకంలో ఉన్న వారికి ఈ యొక్క ధన్యత లేదు నాయన. వారి గురించి వారు అర్థం చేసుకోలేక, అవతల వారి గురించి అర్థం చేసుకోలేక అనేకమైన నేరాలు నాయన, అనేకమైన పరిస్థితులు, అనేకమైన గొడవలు, అనేక రకాలుగా నాయన ప్రభువా కుటుంబ కలహాలు నాయన, చిన్న పిల్లల్ని సైతం నాయన చంపేస్తున్న పరిస్థితులు నాయన తండ్రి. ఆ పరిస్థితుల్ని మీరు మార్చండి అయ్యా. దయచేసి నాయన ప్రభువా మాలో ఒక్కరైనా గాని నాయన ప్రభువా ఈ పరిస్థితుల్ని నాయన మార్చగలిగే వారుగా మీరు తీర్చిదిద్దమని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకొని అవతలి వారిని కూడా నాయన ప్రభువా అయ్యా వారు కూరుకుపోతున్న పాప ఊబిలోంచి బయటికి తీసుకురాగలిగే విధంగా నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మార్చమని అడుగుచున్నానయ్యా. మమ్మల్ని మా మైండ్ సెట్ని మార్చండి నాయన. అయ్యా, మాకు మేమే బ్రతకాలి, మేమే మంచిగా ఉండాలనే ఆలోచన కాదయ్యా. లోకమంతా నాయన మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా మార్చబడాలయ్యా. అట్టి విధంగా నాయన ప్రభువా మార్చే విధమైన నాయన మైండ్ సెట్ మా అందరికీ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా అందరికీ.